హలో అండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా. సో ఈ క్లాత్ని మన వైపు ఇలా తిప్పుకొని మనం అదర్ సైడ్ ఇంకో వైపు కూడా మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. దానికోసం 4 మడతల మీద మర్చుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని కింద ఈక్వల్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. ఎందుకంటే అలానే వదిలేస్తే మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా రావు కాబట్టి. సో క్లాత్ వెడల్పు 4 మడతల మీద ఎంత తీసుకోవాలి అనేది హ్యాండ్స్ కోసం బ్లౌజ్ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తం మెజర్మెంట్ అనేది చంక రౌండ్ మొత్తం తీసుకోవాలండి. నాకైతే 9.5 వచ్చింది. 9.5లో ఒక 1 ఇంచ్ తీసేసుకుంటే 8.5 క్లాత్ వెడల్పు అయితే నేను తీసుకున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 11 పెట్టుకున్నాను. సో రెండు వైపులా కూడా మనము ఖర్చుతో కలిపి 11 పెట్టుకున్నాను. ఇది అనేది నాకు తగ్గట్టుగా నేను పెట్టుకున్నా అండి. ఎల్బో హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచు, ఖర్చు 1.5 ఇంచు పెట్టుకున్నా అండి. ఇటువైపు కూడా మనము 11 ఇంచులు ఖర్చు పొడవైతే పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే రెండు వైపులా మెజర్మెంట్ తీసుకుంటేనే కొలతలు అనేవి నీట్గా వస్తాయి. సో క్లాత్ వెడల్పు మనం హ్యాండ్స్కి తగ్గట్టే తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ని బట్టి చంక డౌన్ అయితే 3 ఇంచులు తీసుకున్నా అండి. ఇది కూడా అంతే. రెండో వైపు కూడా మనము కొలత అనేది తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నేను రెండు ఈక్వల్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనము కర్వ్ అయితే తీసుకోవాలి. దీనికోసం మనము పైనుండి ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత స్కేల్ తీసుకొని మనము ఈక్వల్గా లైన్ అయితే కొట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, చంక దగ్గర హ్యాండ్ లూజ్ కోసం బ్యాక్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కింద ఖర్చు ఉంది కదా చంక దగ్గర, అదే చెస్ట్ దగ్గర, ఆ ఖర్చు దాకా మెజర్మెంట్ చేసుకోవాలండి. నాకైతే ఒక 8.5 ఇంచు వచ్చింది. సో అందులో కూడా మనము 7.5 ఇంచులు వచ్చిందండి. సో ఇదే 7.5 ఇంచుల్ని నేనైతే ఈ హ్యాండ్స్కి అనేది పైనుండి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మనం తీసుకున్న వెడల్పు కూడా బ్లౌజ్కి తగ్గట్టు ఉంది కాబట్టి ఇటు నుండి ఖర్చు 1.5 పెట్టేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా హ్యాండ్ లూజ్కి సరిపోతుంది. సో ఈ మార్కింగ్స్ అన్నీ జాయిన్ చేయాలండి. ఖర్చు ఇంకా మనం సంక దగ్గర ఏం కట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనకి ఎంత అవసరమో క్లాత్ అంతే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కర్వ్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి 2 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడ ఖర్చులోపు. సో దీనికి మళ్ళీ కూడా ఒక 1 ఇంచ్ అయితే ఇచ్చేసి మనం మార్కింగ్ ఇక్కడ నుంచి చిన్నగా అయితే చంక డౌన్ తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా కష్టం అండి. రాని వాళ్ళకైతే ఈ డౌన్ తీసుకోవాలన్నా ఈ మార్కింగ్స్ ఇవ్వాలన్నా హ్యాండ్స్ ఇక్కడే చెడిపోతాయి, ఎత్తుగా రావడమో లేకపోతే మరీ పట్టేసినట్టు ఉండడమో. నేనేం అంత ఎక్స్పర్ట్ని కాదు, అయినా ట్రై చేస్తున్నాను. సో నేను చెప్పాను కదా కృష్ణా హ్యాండ్స్ కుడదామనేసి, దానికోసం శారీలో పీస్ అయితే కొంచెం తక్కువే తీసుకున్నానండి. మొత్తం 7 ఇంచులు ఉంది. నేను దానికి తగ్గట్టుగా నా మెజర్మెంట్స్ నేనైతే మార్చుకుంటున్నాను. సో ఆల్రెడీ తీసుకున్న హ్యాండ్ లెంత్కి పైన ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను పఫ్ కోసము, అంటే కుచ్చులు పోసుకోవడం కోసము. సో అక్కడ నుంచి నేనైతే నాకు బ్లౌజ్ పీస్ 7 ఇంచులు పొడవు ఉంది కాబట్టి పైనుండి 7 ఇంచులు అనేది నేను మార్కింగ్ చేసుకున్నా. అంటే నా శారీ పీస్ ఎంతైతే ఉందో అంతే అనేది నేను మార్కింగ్ ఇక్కడ ఇచ్చాను. యాక్చువల్గా అయితే కింద నుండి 3 లేదా 3.5 అయితే ఇవ్వాలి, కానీ నేను కింద నుండి 6 ఇంచెస్ ఇచ్చినట్లు లెక్క అనమాట. ఇప్పుడు అంటే మన శారీ పీస్ని బట్టి తెలియకుండా నేను శారీ పీస్ తక్కువ తీసుకున్నానండి. ఎలా అయినా కుట్టాలనేసి ట్రై చేస్తున్నాను. సరే చూద్దాం ఏమైందిలే ప్రయోగం అనేసి. కింద నుండి అయితే 6 ఇంచెస్ వచ్చిందండి మెజర్మెంటు. ఇటు చంక దగ్గర నుండి ఖర్చు ఉంది కదా, అక్కడ నుండి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఆ మెజర్మెంట్ని దీన్ని జాయిన్ అయితే చేసుకోవాలి ఒక లైన్తో. సో ఆ హ్యాండ్స్ అనేది డిజైన్ చాలా బాగుంటుంది కదా. ఇంతవరకు అయితే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఈ బ్లౌజ్లో 2 ప్రయోగాలు అయితే ఉన్నాయండి. ఒకటి కృష్ణ హ్యాండ్స్, ఇంకోటి అయితే నేను బ్లౌజ్ వచ్చేసి రౌండ్ బెల్ట్ కొడుతున్నా కదా. సో చూడాలి, హ్యాండ్ అయితే నేను బాగా కుట్టాలనే చూస్తున్నాను. మెజర్మెంట్స్ అనేవి నాకున్న పీస్కి తగ్గట్టుగా మార్చుకున్న శారీ పీస్కి. ఏదైనా మార్కింగ్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలండి. పైన 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా మళ్ళీ ఒక 3 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్తోనే కొంచెం మనం ఒక బాక్స్ అలా డ్రా చేసుకొని ఒక కర్వ్ అనేది కింద ఆల్రెడీ హ్యాండ్ మనం గీసుకున్నాం కదా, దాంట్లోకి అయితే మనము చిన్నగా కర్వ్ ఇచ్చి అయితే మనం కలిపేయాలి. సో ఇదే హ్యాండ్ని మనము మధ్యలో మార్కింగ్ చేసాం కదా కృష్ణ హ్యాండ్స్కి, అది కట్ చేయకపోయినా సరే పైనుండి ఇలా కర్వ్ ఇచ్చి ఇలా తీసాం కదా, ఈ హ్యాండ్ డిజైన్ అయినా చాలా బాగుంటుందండి. సింపుల్గా పైన చిన్న పఫ్ అయితే వస్తుంది. సో అది కూడా మన ఇష్టం, పైన ఎంత పెట్టుకోవాలి, పైన 2 ఇంచులైనా 3 ఇంచులైనా 4 ఇంచులైనా పెట్టుకోవచ్చండి. మనకున్న క్లాత్ని బట్టి, మనకి ఇష్టమైన కుచ్చులను బట్టి, ఎక్కువ కుచ్చులు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కుచ్చులు కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇలా చిన్నగా అయితే మనము ఇందాక గీసుకున్న హ్యాండ్లోకి అయితే డౌన్ చేసుకుని కలిపేసుకోవాలండి. సో ఇదండి, ఇప్పుడు మనమైతే దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు ఇంకొకసారి ఆలోచించుకొని అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా అని అయితే కట్ చేసుకోవాలి. సో ఇందా చెప్పా కదా, కింద నుండి నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను, కింద నుండి 3 లేదా 3.5 ఇంచులు తీసుకుంటారండి. చంక దగ్గర నుండి మాత్రం 2 ఇంచులే తీసుకుంటారు.
ఒకసారి అయితే మనం అన్నిటికీ టక్స్ పెట్టుకోవాలంటే ఎక్కడ కుచ్చులు పెట్టుకోవాలి, ఎక్కడ హ్యాండ్ మిడిల్ ఉంది, ఖర్చు ఎక్కడ ఉందనేసి. సో మధ్యలో మనం గీసుకున్న మార్కింగ్ అయితే కట్ చేసుకొని శారీ పీస్ తీసుకొని, ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్కి మనము కింద పక్క వేస్తామన్నమాట. అంటే హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ కింద డిజైన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత పైన పఫ్ మనం కుర్చీలు పోస్తాం కదా, దానికోసం ఇది శారీ పీస్ అండి. శారీ పీస్ నాకు తక్కువే ఉందని చెప్పా కదా, ఆ శారీ పీస్ తీసుకొని కట్ చేసుకున్నా. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. కృష్ణ హ్యాండ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.